సరిపడా సౌకర్యాలు లేనప్పటికీ క్రీడా రంగంలో నిజామాబాద్ జిల్లా అద్వితీయ ప్రతిభను కలిగి ఉండడం ఎంతో గర్వించదగ్గ విషయమని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ జిల్లాకు చెందిన హుసాముద్దీన్, గుగులత్ సౌమ్య, ఎండల సౌందర్య, నిఖత్ జరీన్ వంటి ఎంతో మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ నిజామాబాద్ కు ప్రత్యేక గుర్తింపు తెస్తున్నారని కొనియాడారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని క్రీడాకారులు ముందుకు సాగాలని, నిజామాబాద్ జిల్లా ప్రతిష్టను మరింతగా ఇనుమడింపజేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించాలని ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన చీఫ్ మినిస్టర్ కప్ 2025 క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. వివిధ అంశాల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్ అభినందిస్తూ వారికి మెడల్స్, బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. నిజామాబాద్ జిల్లా వాసులైన అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత హుసాముద్దీన్, భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ గుగులత్ సౌమ్యలు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వీరిని ఘనంగా సత్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో పోటీ పడ్డారు. వేదిక పైన కూర్చున్న పెద్దలందరికీ, ముందు కూర్చున్న పీటీస్లందరికీ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ పిల్లలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారము. మీ అందరికీ కంగ్రాచులేషన్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను మిమ్మల్ని ఇట్లా చూడడం. మిమ్మల్ని చూస్తుంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తుంది. నేను కూడా మీలాగానే మీ స్టేజ్ నుంచి నేను ఇంత పైకి వచ్చాను. అండ్ మై కోచ్ నారా సార్ వల్ల అండ్ ప్రశాంత్ అన్న, మీ టీచర్స్ అందరూ నాకు సపోర్ట్ ఉండడం వల్ల నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. సో కలెక్టర్ మేడం, ఐ వాంట్ టు రిక్వెస్ట్ వన్ థింగ్, మా పిల్లలకి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మా నిజామాబాద్ నుంచి పిల్లలు నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఆడతారు. ఇంకా వాళ్ళ గోల్స్ రీచ్ అయ్యి వాళ్ళు మెడల్స్ తెస్తారని అనుకుంటున్నాను. అండ్ అందరికీ కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్ యూ. వేదిక నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జిల్లాలో ఎంత అరుదైన, అద్భుతమైన ప్రతిభ ఉంది క్రీడా క్షేత్రంలో అనేది నాకు నిజంగా ఐడియా లేకుండే. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైఎస్ఓ పవన్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, డిఈఓ గారికి, మన ఒలింపిక్ అసోసియేషన్స్ సభ్యురాలకి, డిఎస్ఓ గారికి, ఇతర అధికారులకి, మీ అందరికీ నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. చేసి ఉన్నాను. ఇంత అద్భుతమైన స్పోర్ట్స్లో ఉన్న టాలెంట్ నేను ఎక్కడా చూడలేదు. అట్ ద సేమ్ టైం కొంచెం బాధగా పడుతున్నాను. ఎందుకంటే ఇంత ప్రతిభ ఉన్నప్పటికీ కూడా మీ ప్రతిభ తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన జిల్లాలో లేకపోవడం కొంచెం బాధగా ఉంది. కానీ ఆ ఉన్నప్పటికీ కూడా నేను మీ అందరికీ వేదిక నుంచి హామీ ఇస్తున్నాను. హుసాముద్దీన్ గారికి, సౌమ్య గారికి అండ్ మీకు ఆదర్శంగా ఉన్న వీళ్ళందరికీ నేను తప్పకుండా, అంటే నేనున్నంత రోజు తప్పకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, ఒక స్టేడియం విషయంలో అయితే తప్పకుండా మన రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారు, స్పెషల్ సెక్రటరీ గారి దృష్టికి తప్పకుండా తీసుకువెళ్తాం. మొన్న మాతో పాటు డివైఎస్ఓ గారు, ఇంకా స్థానిక ఆర్డీఓ గారు, మేము అక్కడ ఉన్న స్టేడియం, మన కోర్ట్ ఎదురుగా ఉన్న స్టేడియం కూడా ఒకసారి విజిట్ చేయడం జరిగింది. తప్పకుండా మీ అందరికీ ఒక అందుబాటులో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక ఫీల్డ్ అయితే ఇండోర్ కానివ్వండి, అవుట్డోర్ కానివ్వండి తప్పకుండా ఉండాల్సిందే. అప్పుడు ఇంకా చాలా మంది సౌమ్యులు, ఇంకా చాలా మంది యూస్మర్లు మన జిల్లా నుంచి బయటికి వస్తారనేది నాకు నమ్మకం ఉంది. అదేవిధంగా సౌమ్య ఒక మంచి మాట అనింది. ఆమె ఒక ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ స్థాయికి వెళ్ళడంలో తన కోచ్కి చాలా కీలకమైన పాత్ర ఉంది. కోచ్ అండి మీకు, ఎందుకంటే మనం ఏదైతే మనం యాజ్ స్టూడెంట్స్ కానీ, యాజ్ స్పోర్ట్స్ పర్సన్ కానివ్వండి, మనం ఎంత పైకి వెళ్ళినా మన తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళు ముందు మనం ఎప్పుడో ఒక పిల్లగా ఉంటాము. సో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి జాతీయ స్థాయి నుంచి ఈరోజు అంతర్జాతీయ స్థాయికి సౌమ్య వెళ్ళింది అంటే తప్పకుండా మనం వాళ్ళ పేరెంట్స్కి కూడా అభినందన, వారి కోచ్కి కూడా అభినందన ఇవ్వాల్సింది. అదేవిధంగా నేను డివైఎస్ఓ గారికి, డిఈఓ గారికి, వీళ్ళందరికీ కూడా వారి పీఈటీ టీమ్స్కి కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. మన సీఎం కప్లో నిజంగా మన ఏదైతే మన ఆట పోటీ చేశామో అందులో నిజామాబాద్కి
చాలా మంచి పేరు, మంచి ర్యాంక్ సాధించే క్రమంలో వీళ్ళంతా చాలా కష్టపడ్డారు, చాలా తిట్లు విన్నారు. సో నేను వారికి కూడా అభినందనిస్తున్నాను. దీంతో పాటు మన తెలంగాణ విషయంలో మీకు ఐడియా ఉండవచ్చు, నిఖత్ జరీన్ గారితో పాటు మన వరంగల్ జిల్లాకి చెందిన అర్జున్ ఎగాసి గారు చెస్లో ఆల్సో ఈజ్ అ వరల్డ్ క్లాస్ ప్లేయర్. సో తెలంగాణకి ఏదో ఒక సరే మన దగ్గర సాగర్ తట్ సీ కోస్ట్ లైన్ లేకపోయినా సరే మన దగ్గర సౌమ్య ఉంది, ఉస్మద్దున్ ఉన్నారు అండ్ అర్జున్ ఎగాసి ఉన్నారు. సో మనం ఏ రాష్ట్రంతో ఏ జిల్లాలతో పోల్చుకుంటే మనకి ఉన్న ప్రతిభ, మనకి ఉన్న అరుదైన ఘనత ఎవరు మనతో తీసుకోలేరు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఈరోజు ఎవరెవరైతే సీఎం కప్లో వాళ్ళు ప్రైజెస్, వాళ్ళు ర్యాంక్స్ సాధించారు వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సౌమ్య అండ్ हुस्मुद्दीन गारू. దీంతో పాటు मैं आपको आप निजामाबाद जिले में किसी परिचय के मोहताज नहीं हैं. एंड सबसे अच्छी बात ये है कि मैं जब स्टेडियम गई तो इन्होंने कहा कि ये बिना किसी पैसे के, बिना किसी रिम्यूनरेशन के बहुत सालों से बच्चे को ये तालीम देते आ रहे हैं. तो मैं आपको भी तहे दिल से बधाई देती हूँ और शुक्रिया अदा करती हूँ. और इसी के साथ साथ DYSO గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే మన కలెక్టరేట్ ఎందుకంటే మీ అందరూ ఇంత కష్టపడేటప్పుడు మా తరఫున కూడా తప్పకుండా హెల్ప్ ఉండాల్సిందే, లేదా ఇవి అన్ని ప్రసంగాలు, ఉపన్యాసాలు పెద్ద పనికి రావు. అండ్ అట్ ద సేమ్ టైం మీ చదువు మీద కూడా ఫోకస్ పెట్టండి. ఇందాక డిఓ గారు మీకు కొన్ని దారులు చూపెట్టారు, NIT కావచ్చు, రకరకాల ఎగ్జామ్స్ కావచ్చు. అవి నిజంగా ప్రతి ఎగ్జామ్లో, ప్రతి ఆల్ ఇండియా ఎగ్జామినేషన్స్లో, మన స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో స్పోర్ట్స్ కోటా ఉంటుంది. అది OU కావచ్చు, ఢిల్లీ యూనివర్సిటీ కావచ్చు, అన్ని విశ్వవిద్యాలయాలు కూడా స్పోర్ట్స్ కోటా ఉంటాయి. సో మన నార్మల్ మెరిట్ కాకుండా కొంచెం తక్కువ నెంబర్ వచ్చినా కూడా ఒకవేళ మీరు స్పోర్ట్స్లో ఏదైనా మంచి మీకు ప్రతిభ ఉంటే, మీరు ఏదైనా పేరు సాధించి ఉంటే మీకు అందులో కూడా సీటు దక్కే అవకాశం ఉంది. సో ఒక సమతుల్యమైన తరీకాతో మీ చదువు మీద ఫోకస్ చేస్తూ అండ్ స్పోర్ట్స్ మీద కూడా ఫోకస్ పెట్టండి. అండ్ ఐ ఆల్సో వుడ్ వాంట్ టు, అంటే ఐ డోంట్ వాంట్ టు, నేను నేషనల్ లెవెల్ స్విమ్మర్, అంటే కాలేజ్లో మళ్ళీ రకరకాల ప్రెషర్స్ ఉంటాయి. బట్ మీరు మీ మీద ఎంత ప్రెషర్ అయినా, అందుకే నేను సౌమ్యాకి చెప్తున్నాను, జాబ్ వస్తే అయిపోతుంది. మై హస్బెండ్ టెల్స్ మీ యూ బికమ్ అ స్లేవ్ ఆఫ్ అ పే స్లిప్. అంటే స్లేవ్ ఆఫ్ అ ప్లే స్లిప్ मतलब सैलरी के गुलाम हो जाते हैं. तो आपका जो जुनून है, जो पैशन है, उसको इम्पोर्टेंस दें, वरना फिर ठीक है कलेक्टर तो बन जाएंगे पर फिर स्विमिंग छोड़नी पड़ेगी. तो फॉलो योर पैशन. అది ఫుట్బాల్ కానివ్వండి, మీరు మొన్న మన గౌరవ సీఎం గారిని కూడా చూసి ఉండవచ్చు, లయనల్ మెస్సీ అంటే హీ హ్యాస్ వన్ ద గోల్డెన్ గోల్డెన్ బూట్ ఆయన సాధించారు. ఈజ్ అ వెరీ రెనౌండ్ FC బార్సిలోనా, రియల్ మాడ్రిడ్, ఆయన ఎన్ని క్లబ్స్తో ఆడి ఉన్నారు. సో సీఎం సార్, మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఏంటంటే పిల్లలకి తప్పకుండా ఆట మీద, క్రీడల మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరగాలి. అండ్ సౌమ్య, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఒక ఆడపిల్లలుగా ఉండి ఇంకా మన జిల్లాకి ఇంకా మంచి పేరు తేవాలి అనేది మీకు మళ్ళీ బెస్ట్ ఆఫ్ లక్ విష్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన నిజామాబాద్ జిల్లా తరుణి అజరామరం చేసి మనందరికీ కూడా స్ఫూర్తివంతంగా, ఇన్స్పిరేషన్ గా నిలిచిన తల్లిదండ్రులకి కూడా ఇదే హోదా ఉంటుంది. మనల్ని తల్లిదండ్రులందరికీ ఒకసారి గట్టిగా చెప్పండి. అలాగే నాటి కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా విచ్చేసినటువంటి అర్జున్ అవార్డు గ్రహీత ఇంటర్నేషనల్ బాక్సర్ హుసాముద్దీన్ గారిని కూడా సన్మానం చేయవచ్చు. చాలా పార్టిసిపేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా.
ఇంకా వెనక్కి రమ్మన్నది నేను అటు ఇటు కూడా. ఓకే మేడం. సందీప్